నిధయే సర్వవిద్యానాం విసజే భవరోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమ. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 జూలై నెల 30 గురువారం పౌర్ణమి యొక్క పాడ్యమి. ఈరోజు శ్రవణ నక్షత్రం పూర్తిగా ఉంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ గురువారం రోజున లాభంలో రాహు సంచారం ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కానీ నూతన వ్యాపార ప్రయత్నాలు కానీ అనుకూలిస్తాయి. నూతన వ్యక్తుల వల్ల కూడా అనుకూలత కనిపిస్తుంది. విదేశీ వ్యవహారాలు కూడా లాభసాటిగా ముందుకు సాగుతాయి. దశమంలో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. కుటుంబంలో కూడా సంతోషకర వాతావరణం నెలకొంటుంది. సంతోషంగా ఆనందంగా ఈరోజు మీరు పనిచేస్తారు. పంచమంలో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయ స్త్రీజన సహకారంతో కలిసి గట్టి పోటీని ఎదుర్కొంటారు. విజయం సాధిస్తారు. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. చతుర్థంలో గురువు సంచారం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం, శుభ కార్యక్రమాల నిర్వహణ జరుగుతుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. చతుర్థంలో రవి సంచారం ఉంది. అధికారులతో మనస్పర్ధలు, సంతానం విషయంలో కూడా ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి. తండ్రి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి గురువారం రోజున లాభంలో శని సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా కష్టపడి పనిచేస్తారు. మీ కష్టానికి తగిన ఫలితాన్ని అందుకుంటారు. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. దశమంలో రాహు సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలను సజావుగా సాగుతాయి. అధికారుల సహకారం బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. చతుర్థంలో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయ స్త్రీజన సహకారంతో కలిసి కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. పోటీ ప్రపంచంలో విజయాలు సాధించుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. తృతీయంలో రవి సంచారం ఉంది. అధికారుల సహకారం బాగుంటుంది. అధికారుల సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి సహకారంతో కుటుంబంలో సంతోషంగా కాలం గడుపుతారు. భాగ్యంలో చంద్ర సంచారం వల్ల ఒక్క విషయంలో అశాంతి, జనసహకార లోపము, తల్లి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. బియ్యం కానీ పాలు కానీ పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ మిథున రాశి వారికి గురువారం రోజున దశమంలో శని సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలను సజావుగా సాగుతాయి. పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. నూతన అవకాశాలు అందుకుంటారు. వ్యవసాయ రంగంలో లాభాలు వస్తాయి. తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు. జన సహకారము, నిరాడంబరత, భగవంతుని ఆశీస్సులు అనుకూలంగా ఉన్నాయి. ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. జన్మరాశిలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ, ఆర్థికాభివృద్ధి బాగుంది. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యయములో కుజ సంచారం వల్ల దుబారా ఖర్చులు, రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలు, చిన్న చిన్న ప్రమాదాలకు కూడా అవకాశం ఉంది. వాహన సమస్యలు కూడా అధికమవుతాయి. నీలం రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. ఎర్రటి పనులను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కర్కాటక రాశి వారికి గురువారం రోజున లాభంలో కుజ సంచారం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. లాభసాటి ప్రయాణాలు చేస్తారు. సప్తమంలో చంద్ర సంచారం వల్ల జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే విధంగా సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. పనులన్నీ కూడా సజావుగా సునాయాసంగా పూర్తవుతాయి. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలు అందుకుంటారు. జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. పోటీ ప్రపంచంలో విజయాలు సాధించుకుంటారు. తండ్రి ఆశీస్సులు కూడా అందుకుంటారు. వ్యయములో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైన విషయాల్లో నష్టం వస్తుంది. జనసహకార లోపం కనిపిస్తుంది. ఆర్థిక సమస్యలు అధికమవుతాయి. పని ఒత్తిడి కూడా అధికమవుతుంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షాస్తోత్ర పారాయణం, పెసర్లను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ సింహరాశి వారికి గురువారం రోజున లాభంలో బుధ సంచారం ఉంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. సాంప్రదాయమైన మీ సొంత వ్యాపారాన్ని మరింతగా విస్తరిస్తారు. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. దశమములో కుజ సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలను సజావుగా సాగుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. తండ్రి ఆశీస్సులు అందుకుంటారు. కుటుంబం కోసం భూములు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేస్తారు. షష్టమములో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారం బాగుంటుంది. సంతోషంగా ఆనందంగా పనిచేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. వ్యయములో గురువు సంచరిస్తున్నాడు. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. ఆత్మీయులతో మనస్పర్ధలు, సంతానం విషయంలో కూడా ఇబ్బందికర వాతావరణం ఎదుర్కొంటుంది. అనుకోకుండా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. రాఘవేంద్ర స్వామిని దర్శించండి. రాఘవేంద్ర స్వామి స్తోత్రం చదువుకోండి. శనగలను
గురువులకు దానం చేసి వారి ఆశీస్సులు అందుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కన్యారాశి వారికి గురువారం రోజున వ్యయములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు, కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. లాభంలో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. దశమంలో బుధ సంచారం వల్ల వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. మనసా వాచ కర్మన కష్టపడి పనిచేసి మీ కష్టానికి తగిన ఫలితాలను అందుకుంటారు. షష్టమంలో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు, నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ధైర్యంగా చాలా కార్యక్రమాలు చేసి మంచి ఫలితాలు అందుకుంటారు. వ్యయములో కేతువు సంచరిస్తున్నాడు. ఒక విషయంలో నిరాశ అశాంతి అధికమవుతుంది. ఒక మంచి పని కూడా చేయలేకపోతారు. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామిని సందర్శించండి. గణేశాష్టకం చదువుకోండి. ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ తులారాశి వారికి గురువారం రోజున లాభంలో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయ స్త్రీజన సహకారంతో కలిసి గట్టి పోటీని ఎదుర్కొంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దశమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని సాధించుకుంటారు. ప్రభుత్వం నుంచి తండ్రి నుంచి కూడా సహాయం అందుకుంటారు. వ్యాపార అభివృద్ధి కనిపిస్తుంది. షష్టమంలో శని సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. మంచి లాభాలు అందుకుంటారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. లాభములో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో నిరాడంబరంగా పనిచేసి మంచి లాభాలను, అవకాశాలను అందిపుచ్చుకుంటారు. పంచమములో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, ఆత్మీయులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. నీలం రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరం వారి దర్శనం, శ్రీ సూక్తం పారాయణం చేయండి. మినుములను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారికి గురువారం రోజున దశమంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మనసా వాచ కర్మన కష్టపడి పనిచేస్తారు. మీ పనితనానికి, నేర్పరతనానికి, మీ వినయ విధేయతలకు తగిన గుర్తింపు లభిస్తుంది. భాగ్యములో గురువు సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. అష్టమంలో బుధ సంచారం ఉంది. అనుకోకుండా నూతన వ్యాపారం ప్రారంభించడం కానీ, ఉన్న వ్యాపారాన్ని మరింతగా విస్తరించడం కానీ, వ్యాపారంలో లాభాలు అందుకునే పరిస్థితి కానీ ఈరోజు కనిపిస్తుంది. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సహకారము, మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. తల్లిదండ్రుల ఆశీస్సులు అందుకుంటారు. పంచమంలో శని సంచారం ఉంది. ఆలోచనలు కలిసి రాదు. పనివారి సహకార లోపం, ముఖ్యంగా ఇంటా బయట కూడా పని ఒత్తిడి అధికమయ్యి ఆ రకమైనటువంటి సమస్యలను ఎదుర్కొనే వాతావరణం కనిపిస్తుంది. కుటుంబంలో శాంతికి కూడా అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. శివపార్వతులను దర్శించండి. బిల్వాష్టకం చదువుకోండి. నల్ల ద్రాక్షను కానీ, నేరేడు పళ్ళను కానీ వయోవృద్ధులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ ధనుసు రాశి వారికి గురువారం రోజున భాగ్యములో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో కలిసి గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. మంచి లాభాలు అందుకుంటారు. సప్తమంలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ, ఆర్థిక అభివృద్ధి బాగుంది. షష్టమంలో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. ఆలోచనలు కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. తృతీయంలో రాహు సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు బాగున్నాయి. నూతన కార్యక్రమాలు కూడా ప్రారంభించి లాభాలు అందుకుంటారు. అష్టమంలో రవి సంచారం వల్ల అధికారులతో మనస్పర్ధలు, తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మీ ఆరోగ్యం విషయంలో కూడా ఇబ్బందులు వచ్చే వాతావరణం ఉంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాను దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మకర రాశి వారికి గురువారం రోజున అష్టమంలో శుక్ర సంచారం ఉంది. అనుకోకుండా స్త్రీజన సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. పెద్దల సహకారం బాగుంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. షష్టమంలో బుధ సంచారం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. తృతీయంలో శని సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. ముఖ్యంగా పనివారి సహకారంతో ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. అష్టమములో కేతు సంచారం వల్ల ఒక్క విషయంలో నిరాశ, అశాంతి అధికమవుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామి సందర్శించండి. గణేశాష్టకం చదువుకోండి. ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కుంభరాశి వారికి గురువారం రోజున షష్టమంలో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలతో గట్టి పోటీని ఎదుర్కొంటారు. నూతన ఉద్యోగులు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. తండ్రి సహకారంతో ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. రాజకీయంగా కూడా బలపడతారు. తండ్రి నుంచి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారాన్ని, ఆదాయాన్ని అందుకుంటారు. జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. మనసుకు వచ్చే సంఘటనలు జరుగుతాయి. ఎటువంటి పోటీనైనా సునాయాసంగా ఎదుర్కొంటారు. ఆ రకంగా సంతోషంగా, ఆనందంగా కాలం గడుపుతారు. రవి, చంద్రులు తప్ప మిగతా గ్రహాలన్నీ వ్యతిరేకంగా సంచరించడం వల్ల ఈ కుంభరాశి వారు
నవగ్రహ దర్శనం, నవగ్రహ స్తోత్ర పారాయణం, నవధాన్యాలను పక్షులకు ఆహారంగా అందించడం, సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మీనరాశి వారికి గురువారం రోజున లాభంలో చంద్ర సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలను సజావుగా సాగుతాయి. మంచి లాభాలు అందుకుంటారు. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. షష్టమంలో కేతు సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొని నిరాడంబరంగానే విజయాలు సాధిస్తారు. కొన్ని రుణాలు తీర్చుకుంటారు. ఆరోగ్యవంతులు అవుతారు. శత్రువులు మిత్రులుగా మారడం వల్ల సంతోషిస్తారు. పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. చతుర్థంలో బుధ సంచారం ఉంది. సాంప్రదాయమైనటువంటి మీ కుటుంబ వ్యాపారాన్ని మరింతగా విస్తరిస్తారు. వ్యాపార అభివృద్ధి బాగుంది. ఆర్థిక అభివృద్ధి బాగుంది. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేసి సంతోషిస్తారు. షష్టమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. స్త్రీల యొక్క సహకార లోపం కనిపిస్తుంది. అనుకోకుండా ఆర్థిక సమస్యలు, సహకార లోపం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈ రోజున కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. అలసందలు అనగా బొబ్బర్లను పక్షులకు ఆహారంగా ఈరోజు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు. నమస్కారం.